హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. అమృత, ప్రణయ్ వీళ్ళిద్దరి పేర్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు. మనకి 2018లో అమృత ప్రణయ్ విషయంలో జరిగిన అన్యాయం మనకు తెలుసు. ప్రణయ్ని మనకి అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు సుపారీ ఇచ్చి హత్య చేయించడం మనకు తెలుసు. ఇది ఒక పరువు హత్య. అది కూడా ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఆ తండ్రిని రెచ్చగొట్టే కొన్ని కార్యక్రమాలు చేయడం, దాంతో మారుతీరావుకి కోపం వచ్చి తన అల్లుడిని సుపారీ ఇచ్చి నరికించడం. ఆ టైంలో అమృత 5 months ప్రెగ్నెంట్ కూడా. అమృత ఎదురుగానే తన భర్తను నడి రోడ్డు మీద నరకడం మనం చూసాం. ఆ కంప్లీట్గా ఒక వీడియో మనకి సీసీ కెమెరా ద్వారా రికార్డ్ అయింది. దాన్ని చూసి చాలామంది రగిలిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇలా చేయడం తప్పు అని చాలామంది ఖండించారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే అమృతది తప్పు అని చెప్పిన ఒక వర్గం కూడా ఉంది. సో మనం ఆ రెండు వర్గాల గురించి మాట్లాడుకునే ముందు ఈ కేసుకి సంబంధించి దాదాపు 7 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. అయితే ఈ 7 ఏళ్లలో మనం చూసుకుంటే అమృత ప్రణయ్కి సంబంధించి ఒక బయోపిక్ కూడా వచ్చేసింది. మనకి ఆర్జీవి డైరెక్ట్ చేసిన మర్డర్ అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో పూర్తిగా అమృతను నెగిటివ్ చేస్తూ, అంటే మారుతీరావు తప్పేం లేదు, అమృత లేదంటే ప్రణయ్ వీళ్ళిద్దరూ కలిపి తన తండ్రిని, అమృత తండ్రిని రెచ్చగొట్టే విధంగా చేయడం, అలాగే అంత చిన్న వయసులో తండ్రి మాటను కాదని తను ప్రణయ్తో వెళ్ళిపోవడం. సో ఆ మధ్య ఏవైతే కాన్సిక్వెన్సెస్ జరిగాయి ఇదంతా కూడా ఈ మర్డర్ సినిమాలో మనకి ఆర్జీవి చూపించారు. మొత్తం 1-sidedగా ఉంటుంది సినిమా. మారుతీరావుని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, తప్పలేదు. ఎందుకంటే ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఆర్జీవి పాయింట్ ఆఫ్ వ్యూ అది అయి ఉండొచ్చు. అయితే ఎట్టకేలకు 7 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. ఈ కేసులో 8 మంది నిందితులు ఉన్నారు. A1గా మారుతీరావు ఉన్నారు. అయితే మారుతీరావు తన అల్లుణ్ణి ఏదైతే సుపారీ ఇచ్చి మర్డర్ చేయించారో దాని తర్వాత కొన్ని రోజులకే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు మనకు తెలుసు. సో A1కి ఆయనే శిక్ష చేసుకున్నారు. ఇంకా A2 ఎవరైతే ఉన్నారో సుభాష్ శర్మ, తను ఏదైతే ఈ మర్డర్ చేయడానికి తన చేతులతో తను నరికాడు కాబట్టి తనకి ఇప్పుడు న్యాయస్థానం అయితే ఉరిశిక్ష విధించింది నల్గొండ SC/ST కోర్టు. అంతేకాకుండా మిగిలిన 6 మనం చూసుకుంటే A3గా అస్గర్ అలీ ఉన్నారు. అస్గర్ అలీ కూడా నార్మల్ వ్యక్తి అయితే కాదు, మనకి ISI ఉగ్రవాది. తనకే సుపారీ ఇచ్చి మనకి మారుతీరావు ఈ హత్య చేయించారు. స్వయంగా అస్గర్ అలీకే సుపారీ ఇవ్వడం జరిగింది. ఇక A4గా అబ్దుల్ భారీ ఉన్నారు. A5గా MA కరీం ఉన్నారు. A6గా శ్రవణ్ కుమార్ ఎవరైతే మారుతీరావు ఉన్నారో ఆయనకి స్వయాన సోదరుడు అండ్ మనకి అమృతకి చిన్నాన్న అవుతారు. సో ఇందు కూడా మనకి కీలక పాత్ర ఉంది మర్డర్ విషయంలో. ఇంకా A7గా సముద్రాల శివ, మారుతీరావు కార్ డ్రైవర్. ఇక A8గా నిజాం, ఏదైతే నిందితుడు మనకి సుభాష్ శర్మ ప్రయాణించిన ఆటో డ్రైవర్ అనమాట అయిన. సో తిన్ని కూడా నిందితుడిగా చేర్చారు. అంటే హత్య చేయడమే కాదు, హత్యకు సహకరించిన వాళ్ళందరినీ కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. 6 కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఎవరైతే మెయిన్ నరికాడో తను సుభాష్ శర్మకి మాత్రం ఉరిశిక్ష న్యాయస్థానం విధించడం జరిగింది. అదైతే ఇదంతా బాగానే ఉంది. మొత్తానికి 7 ఏళ్ల తర్వాత అయినా సరైన తీర్పు న్యాయస్థానం ఇచ్చింది అని చెప్పి కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా ప్రణయ్ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది, లేదంటే అమృతకు న్యాయం జరిగిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇదంతా జరగడానికి అమృతే కారణం, ఇలాంటి ఒక కొలాప్స్ జరగడానికి అమృతే కారణం అని చెప్పి శ్రవణ్ కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తుంది. శ్రవణ్ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అమృత చిన్నన్న. సో ఆయనకి కూడా ఇందులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది కనుక సో శ్రవణ్ కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తూ మొత్తం ఇంత డ్రామా జరగడానికి కానీ, ఇంత దారుణం జరగడానికి కానీ అమృతే కారణం అని చెప్పి తను ఆరోపిస్తోంది. దీన్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అవును, అమృత చేసిన పని వల్లే ఇప్పుడు ఇన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయి అని చెప్పి. ఓకే, మనం ఈ 2 విషయాలను ఒకసారి మనం చూసుకుంటే, మన ఆర్జీవి సినిమా పూర్తిగా మనకి మారుతీరావుని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు అమృతని బ్లేమ్ చేస్తూ కూడా ఉంటుంది సినిమా మొత్తం. అయితే ఇప్పుడు అమృత సైడ్ నుంచి ఒకసారి మనం ఆలోచించుకుంటే, 2 యువకులు, అమృతకి 22 లేదంటే ప్రణయ్కి 24, 2 యువకులు లవ్ చేసుకొని ఏదో ఒక తెలిసి తెలియని వయస్సులో పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయింది. అయితే ఈ టైంలో ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కొంచెం మనం ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే మెచ్యూర్డ్గా ఆలోచించుంటే బాగుండేది. ఎందుకంటే తనకి తన కూతురంటే అమితమైన ప్రేమ, తన ప్రాణం పెట్టి పెంచుకున్నాడు. అలాంటి కూతుర్ని రాబందులాగా ఒకడు వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం ఆయన తట్టుకోలేకపోవచ్చు. ఆయన కోపంలో న్యాయం ఉంది, కానీ కొంచెం ఆయన ఓపిక పట్టి కొంచెం పేషెన్స్తో ఉండుంటే తన కూతురు తన దగ్గరకు వచ్చి ఉండేదేమో. ఎందుకంటే అమృత తన ఫాదర్ దగ్గర అల్లారు ముద్దుగా పెరిగింది. ఆమెను కాలు కింద కూడా పెట్టనివ్వకుండా పెంచారు. సో ఎప్పుడైతే తను ఒక అట్రాక్షన్లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందో, సో అక్కడ కొంచెం డిస్కంఫర్ట్ వచ్చినా మళ్ళీ ఫాదర్ దగ్గరికి రావడానికి అవకాశం ఉండేది. కానీ మారుతీరావు క్షణికావేశంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం, ఏదైతే తన అల్లుడిని చంపించాలని తీసుకున్నారో ఆ నిర్ణయం వల్ల తన కూతురు తన మొహం కూడా
తను చనిపోయాక కూడా తన మొహం చూడాలనుకోలేదు. సో అంత దారుణంగా తన మనసు అంత స్టబాన్గా అయిపోయింది అమృత. లేదు ఒకవేళ కొన్ని రోజులు మారుతీరావు ఓపిక పట్టుంటే మళ్ళీ తన కూతురు తన దగ్గరకు వచ్చి ఉండేదేమో, మేబీ నేను చెప్తున్నా, ఇదొక ఛాన్స్ ఉంది అనేది నాకు అనిపించింది. సో అండ్ ఇలా చంపించడం వల్ల ఒకవేళ ఆయనకు కోపం ఉందే అనుకో, తన కూతురు తన ఇష్టంతో ఆ వ్యక్తితో వెళ్ళింది. అలాంటప్పుడు ఆయన చంపించాలనుకుంటే తన కూతురుని మొదట చంపించాలి. కానీ ఆయన అల్లుణ్ణి చంపించడం అంటే ఇక్కడ ప్రేమతో పాటు మనం స్వార్థం చూడొచ్చు. అంటే తన కూతుర్ని తన దగ్గరికి రప్పించుకోవడానికి ఇంకొక ప్రాణాన్ని తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? తన ఇష్టంతో తను వెళ్ళింది, అలాంటప్పుడు ఇంకొక ప్రాణాన్ని తీయడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా నష్టం జరిగిందంటే మనం పూర్తిగా అంటే అమృత ఏదైతే ఇమ్మెచ్యూర్డ్గా తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మేబీ మారుతీరావు పరువు పోయిండొచ్చు. కానీ మారుతీరావు తీసుకున్న క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈరోజు 8 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. 1 కాదు 2 కాదు. అంతేకాకుండా ఒక బిడ్డకు తండ్రి లేకుండా పోయాడు, అలాగే తల్లిదండ్రులకు ఒక బిడ్డ లేకుండా పోయాడు, ఒక భార్యకు భర్త లేకుండా పోయాడు. ఈవెన్ తన భార్యకు కూడా ఆయన లేకుండా సూసైడ్ చేసుకున్నారు మారుతీరావు. ఈవెన్ అట్లీస్ట్ ఆయనైనా స్టబాన్గా నేను చేసింది కరెక్టే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి స్టబాన్గా శిక్ష పడే వరకు వెయిట్ చేసి ఉండాల్సింది. ఆయన అక్కడ కూడా గివప్ చేసేసి ఆయన ప్రాణం ఆయనే తీసుకున్నారు. సో మొత్తానికి మనం చూసుకుంటే మొత్తం ఉదంతంలో తప్పు ఎవరిదైనప్పటికీ కూడా 8 కుటుంబాలు శిక్ష అనుభవిస్తున్నాయి. 8 కుటుంబాల్లో ఇప్పుడు శ్రవణ్ కుటుంబం ప్రజెంట్ శిక్ష అనుభవిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే A3, A4, A5, A6, A7, A8 వీళ్ళందరి కుటుంబాలకు కూడా ఒక మగదిక్కు పెద్ద దిక్కు లేకుండా పోతుంది. వీళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అమృత కుటుంబానికి ఒక భరోసా లేకుండా పోయింది. ఈవెన్ అమృత తిరిగి తన జీవితం కొనసాగించడానికి కూడా ఒక హోప్ లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా అమ్మాయి స్టబాన్గా తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఇది ఇక్కడతో ఆపి ఎవరి లైఫ్స్ వాళ్ళు లీడ్ చేసుకుంటే ఎలాంటి నష్టం జరగదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ పగలు లేదంటే కక్షలు కార్పణ్యాలు అనుకొని ముందుకు వెళ్తే మాత్రం ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా నష్టపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి చూద్దాం ఇది ఇంకా ఏమైనా కొనసాగుతుందో లేదంటే ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేసి ముందుకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.